హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో కన్సైన్మెంట్ ఇంట్రడక్షన్ అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ గురించి కూడా ఒక షార్ట్ వీడియోలోగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం కంప్లీట్గా కన్సైన్మెంట్ ప్రాబ్లం నెంబర్ 1. సో కన్సైన్మెంట్ ప్రాబ్లం ఎలా ఇస్తాడు, దాన్ని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కన్సైన్మెంట్లో ప్రాబ్లం ఏ విధంగా చేస్తామో మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఓకేనా. సో ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఓకే, గేమ్ మాత్రం నేర్చకుండా ప్రాబ్లంలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం ప్రాబ్లం చదివి సాల్వ్ చేద్దాం. సో ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రాజ్ ఆఫ్ అనంతపూర్ సెండ్స్ 200 టీవీ సెట్స్ ఈచ్ కాస్టింగ్ ₹15,000 to Naveen of Madanapalli to be sold on consignment basis. సో ఓకే, ఇక్కడ రాజ్ ఆఫ్ అనంతపూర్ సెండ్స్ 200 టీవీ సెట్స్. సో ఇక్కడ రాజ్ ఎవరు ఇక్కడ? సో రాజ్ వచ్చేసి కన్సైనర్. సో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా, ఎవరైతే సేల్స్ పర్పస్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి గూడ్స్ సెండ్ చేస్తారో వాళ్ళని కన్సైనర్ అంటాం. సో ఓకేనా. ఎవరికి పంపించాడు ఇక్కడ? నవీన్. నవీన్ ఎవరు ఇక్కడ? కన్సైని. ఓకేనా, కన్సైని నవీన్ అవుతాడు. సో ఓకేనా, ఇతనేమో అనంతపూర్లో ఉన్నాడు, ఇతనేమో మదనపల్లిలో ఉన్నాడు. అంటే 2 లొకేషన్స్కి నియర్లీ 150-170 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఓకేనా. ఎస్, ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే రాజ్ ఇంకర్డ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్: ఫ్రైట్ 2000, లోడింగ్ ఛార్జెస్ 2000 అండ్ ఇన్సూరెన్స్ 5000. సో ఏంటంటే రాజ్ కన్సైనర్. సో 200 టీవీస్ని అక్కడికి పంపించాలంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అనమాట ఇవన్నీ. సో ఓకేనా, ఈ 200 టీవీస్ మదనపల్లికి పంపించాలి కదా. సో ఈ ప్రాసెస్లో అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నిటినీ రాజు పెట్టాడనమాట. సో ఫ్రైట్ 2000, లోడింగ్ ఛార్జెస్ 2000 అండ్ ఇన్సూరెన్స్ 5000 అనమాట. సో ఓకేనా. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్లయితే నవీన్ సోల్డ్ 185 TVs for 30 lakhs and paid 10,000 as shop rent, which is to be borne by Raj as per terms and conditions of consignment. Yes, రాజ్ కన్సైనరు 200 టీవీస్ నవీన్కి పంపించాడు. సో నవీన్ 200 టీవీస్లో ఓన్లీ 185 టీవీస్ మాత్రమే సేల్ చేశాడు 30 lakhsకి. అలాగే దాంతో 10,000 షాప్ రెంట్కి పెట్టాడు అనమాట. ఇది కూడా ఈ ఎక్స్పెన్స్ అవుతుంది మనకు కూడా, ఎందుకంటే అవి మన గూడ్స్ కాబట్టి మనమే చెల్లించాల్సి ఉంటుంది ఎక్స్పెన్సెస్ అన్నీ. సో ఓకేనా. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్లయితే కన్సైని నవీన్ ఓకేనా ఈజ్ ఎంటైటిల్డ్ టు ఫర్ ఎ కమిషన్ ఆఫ్ ₹200 పర్ టీవీ సోల్డ్. ఎస్, అదేవిధంగా తను ఊరికి అమ్మడు కదా, వాటి మీద ఒక్కొక్క టీవీ మీద 200 ఛార్జ్ చేస్తాడనమాట కమిషన్ కన్సైని నవీన్. సో ఓకేనా. అలాగే అజ్యూమింగ్ దట్ నవీన్ సెటిల్ ద అకౌంట్ బై సెండింగ్ బ్యాంక్ డ్రాఫ్ట్ టు రాజ్. సో ఓకేనా, ఈ సేల్ చేసిన తర్వాత ఎన్నైతే గూడ్స్ అమ్మాడో అలాగే దాని మీద అయిన ఎక్స్పెన్సెస్ కమిషను డిడక్ట్ చేసి ఎంతైతే బ్యాలెన్స్ కన్సైనర్ చెల్లించాలో అవన్నీ ఒక స్టేట్మెంట్ రాసి రాజ్కి సెండ్ చేశాడు. ఆ డాక్యుమెంట్ని, ఆ స్టేట్మెంట్ బ్యాంక్ డ్రాఫ్ట్ అంటాం. బ్యాంక్ డ్రాఫ్ట్ ఇస్ నథింగ్ బట్ అకౌంట్ సేల్స్ అనమాట. సో అకౌంట్ సేల్స్ అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. సో ఓకే, ఇక లాస్ట్ వచ్చేసి ప్రిపేర్ ద నెసెసరీ లెడ్జరీ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజ్ కన్సైనర్. సో ఓకేనా, కన్సైని మనకు అకౌంట్ సేల్స్ బ్యాంక్ డ్రాఫ్ట్ పంపించాడు. అది ఆధారంగా అది బేస్ చేసుకొని మనము లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజ్ కన్సైనర్ బుక్స్లో మనము లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో లెడ్జర్ అకౌంట్స్ నథింగ్ బట్ కన్సైన్మెంట్ అకౌంట్, అలాగే కన్సైనింగ్ అకౌంట్, అలాగే గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనమాట. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, మనం కన్సైన్మెంట్లో 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి కన్సైన్మెంట్ అకౌంట్, అలా కన్సైన్ అకౌంట్, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనమాట. సో ఓకేనా. ఇప్పుడు మనము ఆ అకౌంట్ సేల్స్ మనము బేస్ చేసుకొని ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. అకౌంట్ సేల్స్ అంటే ఇక్కడే ఉన్నాయి చూడండి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, సేల్స్ ప్రొసీస్ ఉన్నాయి, కమిషన్ ఉంది, ప్రతిదీ మనం ఈ ప్రాబ్లం చూసి చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మనం ప్రిపేర్ చేయాల్సింది ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజ్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో కన్సైన్మెంట్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ రూల్ పాటిస్తుంది. డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ సైడ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇదొక్క రూల్ మీరు గుర్తుపెట్టుకొని ప్రాబ్లం చేయాలి. సో ఓకేనా.
నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కన్సైన్మెంట్లో ఏమేమి కంటెంట్ రాస్తామని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే ఫస్ట్ రాజ్ అంటే కన్సైనరు గూడ్స్ పంపించాడు కదా 200 టీవీస్. ఫస్ట్ మనం అది రాసుకోవాలి కన్సైన్మెంట్ అకౌంట్లో. ఏమని రాస్తాం? 2 goods sent on consignment అకౌంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇదేంటంటే మనం 200 టీవీస్ తనకు సెండ్ చేసాం కదా, ఆ 200 టీవీస్ ఒక్కొక్కటి 15,000 అని చెప్పాము ప్రాబ్లంలో. ఇప్పుడు 200 టీవీస్కి ఎంత అవుతుంది మొత్తం టోటలు? ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మీకు ఎగ్జామ్స్లో కూడా క్యాలిక్యులేటర్ అలా ఉంటుంది, తీసుకెళ్ళండి. సో ఓకే, 200 ఇంటూ 15,000, సో 30 lakhs వస్తుంది అనమాట 200 టీవీస్కి. ఆ అమౌంట్ మీరు అమౌంట్ కాలంలో 30 lakhs అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఎంట్రీ. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే మనం ఫస్ట్ 30 lakhs రాసుకున్నాం కదా. ఇప్పుడు కన్సైనరు గూడ్స్ పంపించేటప్పుడు దాని మీద ఎక్స్పెన్సెస్ పెట్టాడు కదా, ఫ్రైట్ అని, లోడింగ్ ఛార్జెస్ అని, ఇన్సూరెన్స్ అని. ఇవి మనము ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్లో రాయాల్సి ఉంటుంది. సో రాయాలంటే మీకు జనరల్ ఎంట్రీస్ అనేటివి ఐడియా ఉండాలి. సో ఓకేనా, ఏంటంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనర్. ఒకవేళ కన్సైనరు ఎక్స్పెన్సెస్ పెట్టింటే జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది? ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ వస్తుంది. సో ఓకేనా, ఇప్పుడు డెబిట్లో ఏముంది? కన్సైన్మెంట్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే, వాడు ప్రాబ్లం మెన్షన్ చేస్తాడు కదా, సో లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్పేసి. సో లెడ్జర్ అకౌంట్లో మనం ఏ విధంగా ఎంట్రీస్ రికార్డ్ చేసే వాళ్ళమో అదే విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు డెబిట్లో కన్సైన్మెంట్ ఉంది, దాని ఆపోజిట్ ఏముంది? ఇక్కడ బ్యాంక్ ఉంది కదా, టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ టు బ్యాంక్ అకౌంట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పెన్సెస్ బ్రాకెట్లో అని మెన్షన్ చేసుకొని, ఇప్పుడు కన్సైనరు ఎంత పెట్టాడు ఎక్స్పెన్స్ మొత్తం? సో 2000, అలాగే ప్లస్ 2000, 4000, అలాగే ప్లస్ 5000 మొత్తం టోటల్ చేసి అమౌంట్ కాలంలో వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంత వచ్చింది మొత్తం టోటల్? 9000. సో ఓకేనా, ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం. సో ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ పాయింట్, నవీన్ సోల్డ్ 185 టీవీస్ ఫర్ ₹30 lakhs. సో ఓకేనా, ఇప్పుడు ఈ నవీన్ కన్సైని మన గూడ్స్లో 185 టీవీస్ మాత్రమే అమ్మాడు. ఇప్పుడు 30 lakhs అనేది మనము క్రెడిట్ సైడ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, అది సేల్స్ ప్రాసెస్. సో అమ్మాడు కాబట్టి 30 లక్షలకు అమ్మాడు కాబట్టి అది మనకు రెవెన్యూ అవుతుంది, అంటే ఇన్కమ్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకోవాలి యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రోల్. సో ఓకేనా, బై ఏమని రాస్తారు ఇక్కడ? సో కన్సైన్ ఎవరు ఇక్కడ? నవీన్ కదా, నవీన్ పేరు రాస్తే చాలు. ఓకే, నవీన్ అకౌంట్ బ్రాకెట్లో సేల్స్ అని రాస్తే చాలు. సో ఓకేనా, అమౌంట్ ఎంత? 30 lakhs, 30 లక్షలకు అమ్మాడు. ఓకే, సింపుల్. ఇక్కడ ఇప్పుడు మెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అండ్ పే 10,000 యాజ్ షాప్ రెంట్. అలాగే కన్సైని 10,000 షాప్ ఖర్చు పెట్టాడు, అంటే రెంట్ కట్టాడు అనమాట. ఇది కూడా మనమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది. ఇది కూడా మనకే అవుతుంది, ఎందుకంటే మన గుడ్సే కదా తను అమ్మినాడు, అలాగే మన గుడ్స్ అతని షాప్లో పెట్టుకున్నాడు కాబట్టి మనమే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 10,000 మనము కన్సైన్మెంట్ అకౌంట్లో యాజ్ ఇట్ ఈస్గా యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రోల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి టు ఏమని రాస్తాం ఇక్కడ? బ్యాంక్ అకౌంట్ అని మెన్షన్ చేసి బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్ అని రాసుకోవచ్చు. లేకపోతే ఈ ప్లేస్లో బ్యాంక్ ప్లేస్లో మీరు నవీన్ అని రాసుకోవచ్చు. సో ఓకేనా, ఎస్, సింపుల్. ఈ విధంగా రాసుకుంటా. అమౌంట్ ఎంత? 10,000. సింపుల్. ఓకే, అండర్స్టూడ్. ఇక నెక్స్ట్ పాయింట్ మనం వెళ్దాం. సో ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే ఇది అయిపోయింది, ఈ లైన్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్, కన్సైన్ నవీన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ కమిషన్ ఆఫ్ ₹200 పర్ టీవీ సోల్డ్. ఎస్, ఇప్పుడు కమిషన్ అనేది కూడా కన్సైనర్కి ఎక్స్పెన్సే.
కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లోనే రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ 2 అని పెట్టి ఓకేనా, నవీన్ అకౌంట్ బ్రాకెట్లో కమిషన్ రాయండి. కమిషన్ అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు తను 200 టీవీస్లో ఇప్పుడు 200 టీవీస్లో ఓన్లీ 185 టీవీస్ మాత్రమే అమ్మాడు. కాబట్టి 185 టీవీస్ మీద మాత్రమే మనం కమిషన్ ఇవ్వాలి, మిగతా 15 టీవీస్కి ఇవ్వకూడదు. సో కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎంత వస్తుంది తన కమిషన్ అనేది, ఓకేనా. ఇప్పుడు 185 టీవీస్ అమ్మాడు ఇంటూ 200 పర్ టీవీ ఎంత వస్తుంది? 37,000 వస్తుంది. ఈ 37,000 అనేది కన్సైనర్కి ఇచ్చే కమిషన్. కాబట్టి మీరు ఇక్కడ 37,000 మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఎందుకు ఇక్కడ వేస్తున్నామంటే ఇది కూడా మనకి ఎక్స్పెన్సెస్సే. కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లో ఇది నా కమిషన్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే అజ్యూమింగ్ దట్ నవీన్ సెటిల్ ద అకౌంట్ బై సెండింగ్ బ్యాంక్ డ్రాఫ్ట్ టు రాజ్. మనకి ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లంలో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నిటి మనం రికార్డ్ చేసాం. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ విధంగా అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటామో ఇక్కడ కూడా అదే ప్రాసెసే ఉంటుంది. దానికన్నా ముందు మీరు ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కన్సైనర్ 200 టీవీలు పంపించాడు, వాడేమో 185 మాత్రమే అమ్మాడు. ఇప్పుడు మిగతా 15 టీవీలు ఉన్నాయి కదా, అది మనకు అన్సోల్డ్ స్టాక్ అవుతుంది, అంటే క్లోజింగ్ స్టాక్ అనుకోవచ్చు అనమాట. దాన్ని కూడా కన్సైన్మెంట్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాబ్లంలో అన్ని టీవీస్ అన్ని గూడ్స్ అమ్మేసినట్లయితే మీరు ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 15 టీవీలు వాడు అమ్మలేదు, దానికి ఇప్పుడు మనము అన్సోల్డ్ స్టాక్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని చేయాలంటే మీకు వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎలా చేయాలో తెలియాలి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. అలా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నీకు మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. ఇప్పుడు ఎన్ని టీవీలు అమ్మలేదు? 15 టీవీలు అమ్మలేదు. సో ఓకే కదా. ఒక్కొక్క టీవీ ఎంత? 15,000 కదా. ఇప్పుడు టోటల్ ఎంత వస్తుంది? 15 టీవీలు మిగిలిపోయినాయి, ఒక్కొక్కటి 15,000. ఇప్పుడు మొత్తం టోటల్ చేస్తే 2,25,000 వస్తుంది. సో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు కూడా. సో ఓకేనా. 15 × 15 2,25,000 వస్తుంది. అంటే ఈ 2,25,000 అనేది 15 టీవీల యొక్క వాల్యూ. ఇది మనకు అన్సోల్డ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అవుతుంది. సో ఓకేనా. అలాగే మీరు ఈ అమౌంట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ రికార్డ్ చేసేయకూడదు. దానికన్నా ముందు ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కన్సైనర్కి పంపించేటప్పుడు ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నాడు. అంటే అతను ఓన్లీ 185 టీవీస్కి మాత్రం పెట్టలేదు కదా, ఎక్స్పెన్సెస్ ఖర్చులు 200 టీవీలకి పెట్టింటాడు. ఇప్పుడు ఈ 15 టీవీలకి ఎంతైతే ఖర్చు పెట్టాడో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కదా 200 టీవీలకి ఖర్చు పెట్టి పంపించాడు కాబట్టి దాంతో 180 టీవీలు మాత్రమే సేల్ అయ్యాయి. మిగతా 15 టీవీల ఖర్చు ఎంత పెట్టుకోమో కనుక్కొని దీంతోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు. సో ఓకే. ఇప్పుడు 15 టీవీలు మిగిలిపోయినాయి కదా, వేసుకోండి. బై టోటల్ ఎన్ని టీవీస్? 200 టీవీస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంటూ ఇక్కడ ఏమి వేయాలంటే మొత్తం ఎక్స్పెన్సెస్ మనం ఎంత అనుకున్నాం? ఇక్కడ 9,000 అనుకున్నాం ఎక్స్పెన్సెస్. కాబట్టి ఈ 9,000 ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ 9,000 ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. ఇదేంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూడు, ఫ్లైట్, లోడింగ్ ఛార్జెస్, ఇన్సూరెన్స్, అదే ఇది టోటల్ చేసి ఇంత వస్తుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చేద్దాం. ఓకే, 15 అన్సోల్డ్ స్టాక్ ఇది. ఓకేనా, డివైడెడ్ బై ఎన్ని టీవీలు? 200 టీవీలు ఈజ్ ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఇంటూ 9,000. సో ఎంత వస్తుంది? 675 వస్తుంది. ఈ 675 అనేది 15 టీవీల యొక్క
ఖర్చు, మనం పెట్టిన ఖర్చు అని అనుకోవచ్చు అనమాట. దీన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇప్పుడు టోటల్ చేస్తే 2,25,675 వస్తుంది. ఇది అన్సోల్డ్ స్టాక్ యొక్క విలువ అని మనం అనుకోవాలి. సో ఓకేనా. ఒకవేళ మీకు అన్ని టీవీస్ అమ్మేసి ఉంటే ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఓకేనా. ఒకవేళ మిగిలిపోయిన స్టాక్కి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం దీన్ని మన కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ మెన్షన్ చేసుకుందాం. ఏమని మెన్షన్ చేయాలి మీరంటే బై కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎంత? 2,25,675. సో ఓకే, సింపుల్. ఇక్కడితో మనం కన్సైన్మెంట్ అకౌంట్ అనేది పూర్తి చేసాం. ఇప్పుడు లాభం వచ్చిందో నష్టం వచ్చిందో కనుక్కోవాలి, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఏ సైడ్ ఎక్కువ ఉందో కనుక్కోవాలి. సో ఓకేనా. ఏ సైడ్ ఎక్కువ ఉంది? యాజ్ ఇట్ ఈజ్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో ఓకే, ఇప్పుడు మనం ఎంత ఉందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 30 lakhs ప్లస్ 2,25,675 ఎంత వస్తుంది? 32,25,675 వస్తుంది. ఆ అమౌంట్ మీరు ఇక్కడ వేసుకోవాలి. 32,25,675 ఇదే అమౌంట్ని ఇక్కడ కూడా టాలీ చేయాలి, 2 sides. ఓకే, ఎస్. ఇప్పుడు వేసాం. ఇప్పుడు ఇక్కడ డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్ టాలీ చేసి, అంటే టోటల్ కనుక్కొని ఈ అమౌంట్లో నుంచి లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో, ఈ డెబిట్ సైడ్ ఎంత ఉందో కనుక్కోవాలి మీరు. సో ఓకేనా, కనుక్కుందాం. 30 lakhs ప్లస్ 9,000 ప్లస్ 10,000 ప్లస్ 37,000. సో ఎంత వస్తుంది? 30,56,000 వస్తుంది డెబిట్ సైడ్. ఇక్కడ మెన్షన్ చేసుకుందాం మనం. 30,56,000 వస్తుంది. సో ఓకేనా, ఇది డెబిట్ సైడ్ వచ్చిన టోటల్. ఇప్పుడు 32,25,675లో నుంచి 30,56,000ని మైనస్ చేస్తే ప్రాఫిట్ ఎంత ఉందో వస్తుందన్నమాట. సో ఓకేనా, ఇప్పుడు మనం చేసి చూద్దాం. సో ఇప్పుడు 32,25,675లో నుంచి మైనస్ 30,56,000 చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 1,69,675 వస్తుంది. దీన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి. 1,69,675. ఇదేంటి? ప్రాఫిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మెన్షన్ చేసి బ్రాకెట్లో ప్రాఫిట్ అని, సో ఇక్కడ ప్రాఫిట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి 1,69,675 అనేది ప్రాఫిట్. ఇక్కడతో మనం కన్సైన్మెంట్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కన్సైన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, అంటే నవీన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్పొచ్చు. సో మీరు మాకు ఈజీగా అయిపోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. కన్సైన్మెంట్లో మీరు ఏదైతే రికార్డ్ చేశారో క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి డెబిట్ సైడ్ రాయండి, డెబిట్ సైడ్ అని రాసినటువంటి క్రెడిట్ సైడ్ రాయండి. ఓకేనా, సింపుల్, వెరీ ఈజీ అనమాట. సో ఓకేనా, ఇప్పుడు మనము ఇక్కడ డెబిట్ సైడ్ ఏం రాయాలి అంటే ఇక్కడ 2 అని పెట్టి మదనపల్లి కన్సైన్మెంట్ అకౌంట్ బ్రాకెట్లో సేల్స్, అంటే ఇక్కడ రాసుకున్నాం కదా సేల్స్. నవీన్ అకౌంట్ కన్సైన్ ఎంతైతే అమ్మాడో ఇక్కడ వేసుకున్నాం కదా క్రెడిట్ సైడ్. ఇదే ఎంట్రీ ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటే పేరు మారుతుంది. ఇక్కడ కన్సైన్ అకౌంట్లో నవీన్ అకౌంట్లో నవీన్ అనే పేరు రాయకూడదు. కాబట్టి అతని ఊరి పేరు రాస్తే, అంటే తను ఉండే ప్లేస్ రాస్తే సరిపోతుంది అనమాట. సో ఓకేనా, సింపుల్. 30 lakhs అంటే అమ్మాడు కదా 30 లక్షలకి, ఈ అమౌంట్ ఇక్కడ వేసాం. సో ఓకేనా, ఇప్పుడు కన్సైన్మెంట్ స్టాక్ ఇక్కడ రాయం. సో ఓకేనా, ఓన్లీ కన్సైన్మెంట్ అకౌంట్లో మాత్రమే రాస్తాం, కన్సైన్ అకౌంట్లో రాయం. ఇక మిగతా ఇక్కడ డెబిట్స్ అనేటివన్నీ క్రెడిట్ సైడ్ వస్తాయి. సో ఓకే, ఏమేమి వస్తాయి? ఓకే, ఇక్కడ ఓన్లీ కన్సైన్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ మాత్రమే ఇక్కడ వస్తాయి. సో ఓకేనా, 10,000 తన షాప్ రెంట్ పెట్టాడు కదా, ఈ ఎంట్రీ వస్తుంది. అలాగే తన కమిషన్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఓకేనా, ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ బై
బై బ్యాంక్ అకౌంట్ అని మెన్షన్ చేసి బ్రాకెట్లో రెంట్ 10,000. అలాగే కింద ఇంకొకటి బై మదనపల్లి కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసుకొని బ్రాకెట్లో కమిషన్. సో ఓకేనా, ఎంత ఇచ్చాం కమిషన్? 37,000 ఇచ్చాం. 37,000ని ఇక్కడ రాసుకోండి. సో ఓకేనా, ఇక్కడ కూడా ఇదే రాసుకోవచ్చు, ఇదే ఎంట్రీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఓకేనా, మీకు అర్థం కావడం కోసం ఈ ఎంట్రీనే రాశాను అనమాట. ఇక్కడ కూడా ఇదే రాసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం ఫర్ దట్. సో ఓకేనా, ఎస్. ఇక కన్సైనీ అకౌంట్ రాయాల్సిన కంటెంట్స్ కూడా మనము రాసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి తను అమ్మిన మొత్తం. ఇప్పుడు తను అమ్మిన దాంట్లో 30 లక్షల్లో తను పెట్టిన ఎక్స్పెన్సెస్, తన కమిషను లెస్ చేసి ఎంతైతే బ్యాలెన్స్ వచ్చిందో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి 30 లక్షలు మెన్షన్ చేసుకొని ఇక్కడ బై బ్యాంక్ అని పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్, దీన్ని ఏమంటామంటే అకౌంట్ సేల్స్ అంటాం. సో ఓకేనా, ఇప్పుడు 30 లక్షల్లో నుంచి 47,000 తీసేస్తే ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో 30 లక్షల్లో నుంచి మైనస్ 47,000 తీసేస్తే 29,53,000 వస్తుంది. దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి, 29,53,000. సో ఈ అమౌంట్ ఏంటంటే ఇప్పుడు ఈ 29,53,000 అనేది కన్సైనర్కి చెల్లించాల్సిన బ్యాలెన్స్ అనమాట. సో ఓకేనా, దీన్ని ఏమంటామంటే అకౌంట్ సేల్స్ స్టేట్మెంట్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. సో ఓకేనా, మీరు ఇంట్రడక్షన్ చూసింటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట. సో ఓకేనా, కన్సైనీ అకౌంట్ నథింగ్ బట్ అకౌంట్ సేల్స్. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వచ్చేసి తను కన్సైనర్ ఏదైతే టీవీస్ పంపించాడో 185 టీవీస్కి అమ్మిన మొత్తం అనమాట, 30 లక్షలకు అమ్మాడు, అది ఇక్కడ రాసుకున్నాడు. దాని తర్వాత షాప్ రెంట్ కట్టాడు, అలాగే తన కమిషన్ కూడా ఇక్కడ వేసుకున్నాడు. ఇప్పుడు ఈ 30 లక్షల్లోనే తన కమిషన్ లెస్ చేస్తాడు, అలాగే రెంట్ కూడా లెస్ చేసి ఎంతైతే బ్యాలెన్స్ మిగులుతుందో ఈ బ్యాలెన్స్ అనేది కన్సైనర్కి కట్టాల్సిన మొత్తం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఈ స్టేట్మెంట్ దానికి పంపిస్తాడు. సో ఓకేనా, సింపుల్, అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఇప్పుడు మనం కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాం, కన్సైనీ అకౌంట్ కూడా ప్రిపేర్ చేసాం. ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇది ఒక్కటి ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలంటే ఇక్కడ రాసుకున్నాం కదా, ఫస్ట్ టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ 30 lakhs అని చెప్పేసి దీన్ని మనము ఈ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్లో రాస్తాం, అదొక ఎంట్రీ వస్తుంది. సో ఇక్కడ డెబిట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనము క్రెడిట్ సైడ్ రాసుకోవచ్చు. సో ఓకేనా, ఎస్. ఏమని రాస్తాం? బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి 30 lakhs. ఓకే, ఇప్పుడు ఈ బ్యాలెన్స్ని ఇక్కడ మనము క్యారీ డౌన్ చేయాలి. సో ఏమని చేస్తామంటే టు అని పెట్టి ట్రేడింగ్ అకౌంట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది, 30 lakhs. ఇక్కడ మనం ట్రేడింగ్ అకౌంట్ అని రాసుకోవచ్చు, పర్చేస్ అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, రెండిట్లో ఏదైనా రాయొచ్చు అనమాట. సో దీనికి కూడా ఒక జనరల్ ఎంట్రీ ఉంది. ఇక్కడ చూడండి, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ జనరల్ ఎంట్రీ ఏమొస్తుందంటే గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అటా టు ట్రేడింగ్ అకౌంట్. ఇక్కడ డెబిట్లో మనము ట్రేడింగ్ అకౌంట్ రాసాం కదా, ఇక్కడ యాక్చువల్గా మనం గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ రాయాలి, దానికి ఆపోజిట్గా ఏముంది? ట్రేడింగ్ ఉంది కదా, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసాను. సో ఓకేనా, ఇక్కడ వచ్చేసి క్రెడిట్లో ఏముంది? ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ఉంది, ట్రేడింగ్ అకౌంట్ రాయకూడదు. ఇక్కడికి వచ్చేసరికి ఆపోజిట్ వెళ్తుంది మళ్ళీ. సో ఓకేనా, లెడ్జర్ ప్రాసెసే, మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో ఓకేనా, ఇది గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇది బ్యాలెన్స్ని మనం టాలీ చేస్తే సరిపోతుంది. ఈ సింపుల్ అనమాట, ఈ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడతో మనకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఓకేనా, జస్ట్ మీరు సింపుల్ కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు గుర్తుపెట్టుకోండి. అలాగే కన్సైనర్ ఏమైనా ఖర్చులు పెట్టాడా, అలాగే కన్సైనీ ఏమైనా ఖర్చులు పెట్టాడా, తన కమిషన్ ఎంత తీసుకున్నాడు, ఈ కనిపెడితే చాలు మీరు ప్రాబ్లం అనేది ఈజీగా చేసేయచ్చు. సో ఓకేనా, సో ఇది కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ వాల్యూషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్.
సో ఓకేనా. సో ఇది టుడేస్ వీడియో అబౌట్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రాబ్లం నెంబర్ 1. సో ఓకేనా, మీరు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. మీకు ఏమన్నా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ అడగండి. అలాగే నేనేమైనా తప్పు చెప్పినా కింద కామెంట్ సెక్షన్ అడగండి. అక్కడి నుంచి మనం రెక్టిఫై చేసుకుందాం. సో ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ టాపిక్. బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.